యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. ఇశ్రాయేలు వారులారా, ఈ మాట వినుడు. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతముల మహాకార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించెను, ఇది మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదైన టీవీ కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా మనం ఈ టీవీ కార్యక్రమంలో యోహాను సువార్త మరియు అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. ఈ 6వ సంవత్సరంలో అపోస్తలుల కార్యములు మనం ధ్యానించుకుంటున్నాం. ఈ సంవత్సరంతో అపోస్తలుల కార్యం ముగించుకొని మనం వేరొక గ్రంథమో లేదా పుస్తకంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. స్తోత్రం. ఈ సమయంలో ఒక చిన్న ప్రకటన మీకు చేస్తాను. నెక్స్ట్ వీక్ అనగా నెక్స్ట్ సండే, ఈ సండే కాదు, నెక్స్ట్ సండే అనగా ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ ఆదివారం అనగా ఏప్రిల్ 13వ తేదీ అనగా 6 రోజుల తర్వాత జరగబోయేటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి నెల్లూరు వారి ద్వారా జరగబోయేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని బంధుమిత్రాదులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఈ కార్యక్రమం మీది, ఆ మీటింగ్ మీది కనుక ఆ మీటింగ్ మీరు వచ్చి, మీరు మాత్రమే కాదు, మీరు మీ కుటుంబ సభ్యులందరూ రండి, వచ్చి దేవుని వాక్యం విని ఆత్మీయంగా బలపడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మళ్ళీ ఏప్రిల్ నెలలో కూడా పెడతాం. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇలా కంటిన్యూగా జరుగుతాయి. ఒకవేళ ప్రభు చిత్తం అయితే వచ్చే సంవత్సరం నెలకు 2 సార్లు 2 ఆదివారాలు అని మనం ప్లాన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా ఫ్రీక్వెన్సీ పెంచి ఒక చిన్న ఫెలోషిప్ లాగా తయారు కావాలనేది నా యొక్క ఉద్దేశం. కనుక ఆదివారం కనుక వేరే రోజు పెడితే మీకు ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆదివారం సాయంత్రం పెడుతున్నాం. అలాగని ఎవరో ఒకరిద్దరు అన్నారు, ఆదివారం చర్చికి వెళ్ళి అలసిపోయాం. చర్చికి వెళ్ళి అలసిపోయారు, మీరేం చేశారు? ప్రసంగం మీది కాదుగా. ఆ రోజు నేను ప్రసంగించాల్సిన నేను అలసిపోయి ఉండాలి. ఉదయం ఒక గడిసే ప్రసంగం చేసి ప్రార్థన చూసుకొని నేను అలసిపోవాలి, కానీ వినేవాడు అలసిపోవడం ఏంటి? వినేవాడు సక్రంగా కూడా వెండు మందిరానికి వచ్చేవాళ్ళు, మధ్యలో ఫోన్ వచ్చిందని బయటికి పోవడం, లోపల ఇలా తిరిగేవాళ్ళు ఉన్నారు. అలసిపోతున్నారట. 2 గంటలు దేవుని మందిరంలో కూర్చుంటే ఎందుకు అలసిపోతున్నారు? నాకు 2 లేదా 3 గంటలు కూర్చున్నారు అనుకుంది ఒక ఆదివారం. ఎందుకు అలసిపోతున్నారు? ఉదయం 9 గంటలకో 10 గంటలకో ఆఫీస్కి వెళ్ళారు, 8 గంటలు పనిచేశారు, సాయంత్రం 6 దాకా పనిచేశారు, అప్పుడు అలసిపోవడం లేదే? దేవుని మందిరంలో 2-3 గంటలు గడిపితే అలసిపోతున్నారు, కానీ లోకంలోనో ఆఫీసులోనో షాపులోనో జర్నీలోనో 6-7 గంటలు గడిపినా అలసిపోవడం లేదు. ఎందుకు ఇది? ఇది మానసిక అలసట, లేకపోతే శారీరక అలసట, లేకపోతే ఆత్మీయ అలసట? ఎందుకు ఊరిని అలసిపోతున్నారు? ముందున్న ప్రయాణం ఎక్కువ ఉంటుండగా ఊరిని అలసిపోవడం ఏంటి? భౌతికమైన ప్రయాణమైనా ఆత్మీయ ప్రయాణమైనా ముందు చాలా ఉండగా ఎందుకు ఊరిని అలసిపోవడం? ఎవరు మిమ్మల్ని అలాగే కొడుతున్నారు? కాబట్టి ఆదివారం సాయంత్రం అంటే కష్టమండి. సరే, ఆదివారం కాకుండా సోమవారం నుంచి శనివారం దాకా మీటింగ్ ఏదో ఒక రోజు మీటింగ్ పెట్టారనుకున్నాం. స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి, ఆఫీస్ నుంచి వెళ్ళి ఇప్పుడే వచ్చామండి, 6 గంటలకు వచ్చాం లేదా 6:30కు వచ్చాం, ఇప్పుడు రెడీ రావాలంటే కష్టం కదా, అలసిపోయినాం కదా అని అప్పుడు మాట్లాడరా? కాబట్టి ఆదివారం కనుక కన్వీనియంట్ టైం కనుక మీరు ప్రార్థించి ఖచ్చితంగా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో నిన్న మనం ఆలోచించాం రక్షణ అనే దాని గురించి కొద్దిగా అర్థం చేసుకోవడానికి, అనగా సాల్వేషన్ అనే దాని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి. బైబిల్ స్కూల్స్లో సోటీరియాలజీ అని చెప్పబడినటువంటి రక్షణ శాస్త్రం, అలాగే సోటీరియాలజీ అనేటువంటి శాస్త్రం బైబిల్లో ఉందనే కాదు, బైబిల్లో ఆ పేరు కనిపించదు రక్షణ శాస్త్రం అని. రక్షణ ఉంది కానీ రక్షణ శాస్త్రం ఉంది, రక్షణ ఉంది. ఈ రెండింటిని కలిపి రక్షణ శాస్త్రం తయారు చేశామని కాదు.
బైబిల్ స్కూల్లో వేరు వేరు శాస్త్రం, దేవదూతల శాస్త్రం, దెయ్యాల శాస్త్రం, మానవ శాస్త్రం, ఇలా కొన్ని వేరు వేరు శాస్త్రాలు ఉన్నాయి. అనగా ఏంజిలాలజీ, డెమనాలజీ, ఆంథ్రోపాలజీ, బిబ్లియాలజీ, ఇలాగా ఎస్కటాలజీ, ఎక్లీషియాలజీ, ఇటువంటి శాస్త్రాలు ఉన్నాయి. సరే, ఎస్కటాలజీ అంటే అంత్యదినాల కాలాల గురించినటువంటి స్టడీ. ఎక్లీషియాలజీ అంటే సంఘానికి సంబంధించి సంఘశాస్త్రం. రక్షణ గురించి ఏం చెప్తుంది? వాట్ ఈస్ ది సాల్వేషన్ థియాలజీ. రక్షణ సైన్యానికి సంబంధించినటువంటి అని కాదు, రక్షించబడడం గురించి దేవుని యొక్క ఉద్దేశం రక్షించాలని. అందుకని రక్షించబడడం, ఎలా రక్షించబడాలి, ఎప్పుడు రక్షించబడాలి, రక్షించబడిన తర్వాత ఎలా ఉండాలి అనేటువంటి వాటి గురించి కొన్ని వివరాలు మనం అక్కడక్కడ సేకరించాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం 4 సార్లు రక్షణ అనే భావం, ఆ కాన్సెప్ట్ కనిపిస్తుంది. రక్షణ అంటే ఏంటి? ప్రభు నామమున ప్రార్థించు వాడు రక్షణ పొందుతారు, రక్షించబడతారు. అంటే వాళ్ళు ప్రార్థన చేశారు, లేకపోతే యోవేలు కాలంలో వాళ్ళు ప్రార్థన చేశారు, లేకపోతే ఇలాగేదో అనుకోవచ్చు. ప్రభు నామమున ప్రార్థించువారు రక్షణ పొందుతారు. అక్కడ రక్షణ అని కనిపించిన మాటను బట్టి, అనగా అపోస్తల కార్యములో మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడిన రక్షణ అనే మాటను ఆధారంగా చేసుకొని మన రక్షణ గురించి 4. రక్షణ అంటే ప్రార్థించగలగడం. నా శరీర సంబంధమైన మనసు ప్రార్థించాలని చెప్పినప్పటికీ కూడా ప్రార్థించలేరు. ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనము. బలహీన శరీరముతో ప్రభువుతో పాటు గెత్సెమనే తోటకు వచ్చారు, కానీ ప్రభువు ప్రార్థన చేసినట్లు ప్రార్థించలేకపోయారు. ప్రభువుతో కలిసి తిన్నారు, కానీ ప్రభువుతో కలిసి ప్రార్థన చేయలేకపోయారు. ఒక వ్యక్తితో కలిసి తినడం సులభమే, ఒక వ్యక్తితో కలిసి తిరగడం సులభమే, కానీ ఒక వ్యక్తితో కలిసి ప్రార్థన చేయడం కష్టం. దేవుడు వింటాడో లేదో మరి. చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. అటువంటిప్పుడు నా ప్రార్థన ఆయన ఎక్కడ వింటాడు, నేనే పెద్ద భక్తుడిని కాదు, ప్రార్థనాపరుణ్ణి కాదే అని భావించే వాళ్ళు ఉన్నారు. ఈ లో ఎస్టీమ్లో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడము పాపమే. అలాగని మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకో, అసలు నేను అందరికన్నా గొప్ప ఉండండి అని అంచనా వేసుకోవడం కూడా పాపమే. సుపీరియారిటీ ఈజ్ ఎ సిన్, ఈజ్ ఎ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఈజ్ ఎ సిన్, అండ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈజ్ ఆల్సో ఎ సిన్. ఎయిదర్ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఆర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, బోత్ ఆర్ నాట్ గుడ్ కాంప్లెక్సెస్. అంటే న్యూనతాభావం, మాదేముందండి చిన్నవాళ్ళం అండి. గిదియోనులో ఇదే ఫీలింగ్ ఉంది, నాదేముందండి నా చిన్న గోత్రం. దావీదు ఇదే అన్నాడు, హెచ్చించుటకు నేనే పాటివాడిని, ఐఎమ్ ఎ స్మాల్ మ్యాన్, నేను చిన్నవాడిని, నేను మందన కాల్చుకునేవాడిని, నాదేముంది. కొంతమందికి ఒక అధికారం రాగానే పొంగిపోయి రెచ్చిపోయి అహంకారం వచ్చేస్తుంది. కొంతమందికి డబ్బు రాగానే, ఈ మధ్య కాలంలో ఎక్కడో చోటుకి వెళ్తే వాళ్ళు అంటున్నారు, ఫలానా వ్యక్తి మాతో బాగా మాట్లాడుతుందండి, ఇప్పుడు మాట్లాడితే తప్పే ఉందండి. అలా కాదు, ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక చేతిలో కొన్ని డబ్బులు వచ్చాయి, ఓ 10 నుంచి 15 లక్షల దాకా వచ్చాయి. ఇంకప్పుడు డబ్బు చేతిలో పెట్టి డబ్బు ఏమైనా అడుగుతారేమో అనే ఉద్దేశంతో సరిగా మాట్లాడకుండా ఏదో హలో బాగున్నారా రైట్, ఇంతకుముందు ఇలా కాదండి. అంటే డబ్బు వచ్చేసరికి వాళ్ళు మారిపోయారు. చాలామంది డబ్బు రాగానే మారిపోతున్నారు, అధికారం రాగానే మారిపోతుంటారు. ఏమొచ్చినా మారిపోకుండా మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. అంటే మనల్ని మనం మార్చుకోకూడదు, ఆత్మ సంబంధంగా మార్చుకోవడం గురించి కాదు. చాలామంది ఎందుకు ఇలా మారుతున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది మనం ఆలోచిస్తున్న విషయం, మనకు కలిగేటువంటి మరణానుభవం, ఆత్మీయ మరణానుభవం నుంచి ప్రభువుని దేవుడు భౌతికమైనటువంటి మరణం, యేసును దేవుడు భౌతికమైన మరణం నుంచి కాపాడాడు, మనల్ని ఆత్మీయ మరణం నుంచి కాపాడుతాడు, రెండో మరణం రాకుండా కాపాడుతాడు. అదే సమయంలో భౌతికమైన మరణం నుంచి కూడా మనల్ని కాపాడుతాడు. నన్ను మరణం నుంచి తప్పించాడు ప్రభు, సింహపు నోటి నుంచి తప్పించాడు, నన్ను మరణం నుంచి తప్పించాడు. నా సంగతి నేను చెప్తున్నాను.
యాక్సిడెంట్ జరిగి రక్తపు మడుగులో పడిపోయాను నేను. దేవుడు నన్ను రక్షించాడు. నేను చచ్చిపోవాల్సిన వాడిని, దేవుడు నన్ను బతికించాడు. జారి పడకుండా నా పాదములను, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, మరణము నుండి నా ప్రాణము ఆయన విమోచించి ఉన్నాడు అని కీర్తనకారుడు సాక్ష్యం చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణానుభవం నుంచి తప్పించబడ్డాం. అంటే రక్షణ అంటే, సేవుడు అంటే తప్పించబడ్డాం, కాపాడబడ్డాం. మనం చూసుకోలేదు, ఒక వాహనం దూసుకుంటూ వస్తుంది, వెంటనే ఎవరో గమనించారు, వెంటనే వచ్చి మనల్ని వెనక్కి లాగేశారు. అప్పుడు అర్థమైంది, ఓ మై గాడ్, మీకు చాలా వందనాలండి, మీరు వచ్చి కాపాడకపోతే నేను చచ్చిపోయినాను. చూసారా, ఆ ఆపద సమయంలో ఆపద్బాంధవుడులాగా ఆత్మనాథుడైనటి ప్రభువు వచ్చి మనల్ని అపాయం నుంచి, ఆత్మీయ మరణం నుంచి మనల్ని కాపాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణ గురించి మనం సెపరేషన్, వేరుగా ఉండడం అంటే గొడవపడి, భార్యతో గొడవపడి వేరుగా ఉండడమనో, భర్తతో గొడవపడి వేరుగా ఉండడమనో, లేకపోతే తల్లిదండ్రులతో గొడవపడి, దీని గురించి కాదు నేను మాట్లాడేది. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండి రక్షణ పొందండి. అనగా మన విశ్వాసాన్ని వ్యతిరేకిస్తూ మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మొరటిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండండి. మీరు వాళ్ళతో సాహసం చేస్తుంటే వాళ్ళలాగా మారే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం దూరం అయిపోండి. భార్యకి వేరుగా ఉండడం, సెపరేషన్. దేవుని బిడ్డలమైన మనకు ఐగుప్తులో నుంచి సెపరేషన్, అష్షూరులోంచి సెపరేషన్, మనకు సెపరేషన్ కావాలి. అబ్రహాముకు ఒక సెపరేషన్ కావాలి లోతు నుంచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించిన వారందరూ ఏక మనస్సు, ఏక హృదయం కలిగిన వారైన రాయబడి, విశ్వసించిన వారితో కలుసుకోగలిగి ఉండడం రక్షణకు గుర్తు అని మనం నిన్న చెప్పుకున్నాం. రక్షించబడ్డాము అన్నది గుర్తు ఏంటి? రక్షణ నిశ్చయిత కావాలిగా మనకు. రక్షణ ఆనందము, రక్షణ నిశ్చయిత అవసరత ఉంది. మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. కాబట్టి రక్షణ గురించి మనం నిన్న ఆలోచించిన విషయాలు ఇవి. మనం రక్షించబడ్డం నశించిపోవడం కాదు, రక్షించబడ్డం దేవుని చిత్తం. అందుకనే సేవకులమైన మమ్మల్ని రక్షించాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రక్షణ అనే ఓడలో ప్రవేశించాలని ఏదో రకరకాలుగా బైబిల్ పండితులు లేకపోతే మన బోధకులు చెప్తుంటారు, వాటిలోకి వెళ్ళడం లేదు. రక్షణ క్రీస్తులో ఉంది. ఆ అనుభవాన్ని మనం పొందుకోగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్ లెట్స్ టర్న్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 2nd chapter verse 22. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, స్తుతిక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీరు కనపరిచినారు. ఇది మీరు ఎరుగుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను, బ్రయాన్ సిమ్మన్స్ గారు తర్జుమా నుంచి. పీటర్ కంటిన్యూడ్, అనగా మీరు ఊహించినట్టు మత్తులు కారు అని ఆరంభించినట్టు పేతురు గారు తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా కొద్ది వివరాలు ఇస్తున్నాడు. వివరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోయాడు. పీటర్ కంటిన్యూడ్, పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రజలరా, లిసన్ టు ద ఫ్యాక్ట్స్. వాస్తవాలను వినండి, వాస్తవం తెలుసుకోండి. ఇక్కడ రాయబడిన మాట 22. పీటర్ కంటిన్యూడ్, పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ లిసన్ టు ద ఫ్యాక్ట్స్. జీసస్ ద విక్టోరియస్ వాజ్ ఎ మ్యాన్ ఆన్ ఎ డివైన్ మిషన్. స్తోత్రం, హల్లెలూయా. He is a man on a divine mission. Aramiclo, he is the man from God, which may be idiomatic, saying the man born of God. Stotra. For whose authority was clearly proven. For whose authority was clearly proven.
For you know how God performed many powerful miracles, signs and wonders through him. దేవుని స్తోత్రం. వాడుక భాషలో మనం చదువుకుందాం. ఇశ్రాయేలు ప్రజలారా, ఆ, ఇది వినండి. ఆ, దేవుడు నజరేతు నివాసి అయి యేసును తను ప్రత్యేకంగా నియమించాడన్న విషయము మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహత్కార్యములు అద్భుతములు మీకోసం చేశాడు, సూచనలు చూపాడు. ఈ మహత్కార్యములు అద్భుతములు చేసినట్లు సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు వారలారా, అనగా ఈ పండగకు వచ్చిన వారలారా, అపహాస్యం చేసిన వారలారా, అపహాస్యం చేసిన వారలారా అంటే బాగుంటుందనే ఉద్దేశంతో, అనగా పార్తీయులు మొదలుకొని అరబీయుల వరకు ఉన్నటువంటి, ఫ్రమ్ పార్థియన్స్ టు అరేబియన్స్ వరకు ఉన్నటువంటి వేరువేరు ప్రజలారా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలారా, ఈ మాటలు వినండి. నా మాటలు వినండి. మీకోసం కొన్ని మాటలు మాట్లాడబోతున్నాను. దేవుడు నాకెందుకో మరి మా వాళ్ళని మమ్మల్ని నిందించడం నాకు నచ్చలేదు. నాకు కొద్దిగా బాధ వేసింది. కానీ దానికి ఆన్సర్ ఇవ్వాలి నేను అని తాను ఇస్తున్నట్టు వివరణలో భాగంగా దేవుడు మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను. ఇది మీరు ఎరుగురు. యు నో దిస్ థింగ్. స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను. మీకు కనబరచను. ఎవరిని అంటే మీకు చూపించాడండి. ఎవరిని? మీకు ఏదో సినిమాను చూపించాను, ఏదో సీరియల్ చూపించాను, ఏదో దర్శనం చూపించానని కాదు. ఐ హావ్ షోన్ జీసస్ టు యూ, ఐ హావ్ షోన్ మై సన్ టు యూ. నా కుమారుణ్ణి మీకు చూపించానండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళని అడుగుతాం, ఏ బాబు మీ భార్యను చూపించవా అని అడుగుతాం. ఇదండి షీఈ్ మై వైఫ్ అండి అని వాళ్ళు చెప్తారు. ఏమంటే మీ ఇంటికి వస్తున్నాం, మీ బాబుని చూడాలనుకుంటున్నాం, పోయిన వారం పుట్టిన మీ బాబుని చూడాలనుకుంటున్నాం, మీ పాపను చూడాలనుకుంటున్నాం అంటే చూడడానికి ప్రజల ఆసక్తి ఇతర వ్యక్తుల్ని, కొత్త వ్యక్తుల్ని చూడడానికి ఆశపడుతున్నారు. కానీ యేసు ఏం చూపించాడు? లేకపోతే దేవుడు ఎవరిని చూపించాడు? దేవుడు తనను తాను యేసులో చూపించుకున్నాడు. స్తోత్రం. Men, Israelites, hear these words. Jesus of Nazareth, a man from God, showed you mighty works, miracles and signs which God did through him in your midst, just as you yourself know. Heavenly స్తోత్రం. Hallelujah. He showed you mighty works, miracles and signs. ఇక్కడ ఈ మాట మనకు కనిపించడం లేదు. సరే, ఏదేమైనప్పటికీ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మనకు కనపరిచాడు. మనంతట మనమే కనుగొన్నాము, మనంతట మనమే చూశాము అని కాదు, మనకు కనపరిచాడు. హీ షోడ్ us సంథింగ్. ఆయనకి ఎంతో ఇష్టమైన తన కుమారుని చూపించాడు. దేవుని స్తోత్రం. కనబరచడం అనే దాని గురించి అర్థం చేసుకోండి. హీ డిస్ప్లేడ్, హీ పోర్ట్రేట్. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఓ గలతీలారా, లేకపోతే ఓ అవివేకులైన గలతీలారా. కొద్దిగా సాఫ్ట్గా లేదు, పొలైట్గా లేదు, కొద్దిగా ర్యాష్గానే ఉంది. ఓ బుద్ధిహీనులైన గలతీలారా, లేదా ఓ పనికిమాలిన గలతీలారా అన్నట్టుగా అనమాట. ఓ గలతీలారా, యేసు ప్రభు సిలువ వేయబడినట్లుగా మీ కనుల ముందు ప్రదర్శించబడింది కదా. ఏమంటే కాదంటారా? మీరు అసలు ఏంటి ఈ పిలుపును కాదనుకొని, పిలిచిన వాడిని కాదనుకొని దూరంగా వెళ్ళిపోవడం ఏంటి? ఇది అంతవరకు కరెక్ట్ అండి? యేసు మీకు కనపరిచాడంటే, దేవుడు యేసును కనపరిచాడు అంటే, గణపరిచాడని కాదు, కనపరిచాడు. గణపరచడం వేరు, కనపరచడం వేరు. గణపరచడం అంటే గ్లోరిఫైయింగ్, కనపరచడం అంటే షోయింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. యేసును కనపరచడం. తాను కనిపించలేడు, తాను అదృశ్యుడు, కానీ దృశ్యుడైనటువంటి తన కుమారుని చూపించవచ్చు, మనుష్య కుమారుని చూపించవచ్చు అని ఆయన చూపించాడు.
సరే 4 విషయాలు మీకు అర్థం కావాలని చెప్తాను నేను. ఎలా కనబరిచాడు? హౌ గాడ్ షోడ్ హిస్ సన్ జీసస్ టు ద పీపుల్. అంటే మీ అందరికీ ఇక్కడ గ్యాదర్ అయిన 3,000 మందికో 5,000 మందికో 10,000 మందికో మీకు ఆయన కనపరిచాడండి. మీరు యెహోవా దేవుడు అంటున్నారు, కాదనలేదు. యెహోవా దేవుడు కాదు అని అనలేదు నేను. మీ పాయింట్ కరెక్టే, మీ జూయిష్ థియాలజీ కరెక్టే కొంతవరకు. మీ జూయిష్ థియాలజీలో ఇప్పుడు క్రిస్టాలజీ అనే దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. క్రీస్తు శాస్త్రం అనే శాస్త్రాన్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు తండ్రి శాస్త్రం ఉంది, కానీ కుమారుని శాస్త్రం లేదు. పరిశుద్ధాత్మ శాస్త్రం ఉంటే ఉండొచ్చు. ఒకటి, ఇశ్రాయేలీల యొద్దకు లేదా యూదుల యొద్దకు ఆయన రావడం ద్వారా, లేదా స్వకీయుల యొద్దకు ఆయన రావడం ద్వారా. యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. ఎస్, ఏంటిది? రిజెక్షన్. యెషయా గ్రంథం 53 చెప్పండి, రిజెక్షన్ ఇదే. ఆయన తృణీకరింపబడిన వాడు. మనం ఆయన్ని ఎన్నిక చేయలేదు, మనం ఆయన్ని లెక్క పెట్టలేదు. వీ నెవర్ కన్సల్ట్ హిమ్, వీ నెవర్ కన్సల్టెడ్ హిమ్, వీ నెవర్ కాంటాక్టెడ్ హిమ్. ఏంటిది మనం చేసిన పని? ఎంతవరకు కరెక్ట్? బరబ్బా అనేటువంటి గజ దొంగను కోరుకున్నాం, దానివల్ల మనకేం ప్రయోజనం? వాడే భోజనం పెడతాడా? చెప్పండి. స్తోత్రం. ప్రజలు ఎందుకో మరి గుడ్డోళ్ళు, మాకు వీ వాంట్ బరబ్బాస్, వీ వాంట్ బరబ్బాస్, వీ వాంట్ బరబ్బాస్. జీసస్ వద్దా? వీ డోంట్ వాంట్ జీసస్. క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం దృష్టి అక్కడక్కడ ర్యాలీ జరుగుతున్నప్పుడు ప్రజలు చెప్తున్నమాట, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్. మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి అని అరుస్తున్నారు ప్రజలు. వీధులకు ఎక్కినటువంటి దేవుని బిడ్డలు, వీధులకు ఎక్కినటువంటి విశ్వాసులు న్యాయం కావాలని అరుస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, స్వకీయుల యొద్దకు పంపబడ్డం ద్వారా ఆయన చూపించాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే తండ్రిని గురించి చెప్పాడు అని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే స్వకీయుల యొద్దకు పంపబడ్డాడు. వాళ్ళు సారీ అండి, నో అండి అని డోర్స్ వేసి ప్రవర్తించారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 10:38. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే దేవుడు ఆయన తోడయ్యున్నాడు కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన సంచరిస్తూ ఉన్నాడు అనగా సజీవుడు, స్తంభం కాదు, నిర్జీవుడు కాదు, రాయి కాదు, 7 దీపస్తంభముల మధ్యలో సంచరించేవాడు. ఆయన నేత్రములు భూలోకమంతా సంచారం చేయుచున్నాయట. ఆయన ఇవన్నీ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడట? సంచరింపజే ఈ ఊర్లో ఆ ఊర్లో, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఇజ్రాయేలు దేశం మొత్తం, అనగా యూదయా నుంచి గలిలయ, గలిలయ నుంచి యూదయ, లేకపోతే అక్కడి నుంచి యూదయా నుంచి సమరయ, సమరయ నుంచి గలిలయ, లేదా ఇలాగ సంచరిస్తున్నాడు 3.5 సంవత్సర కాలం. ఒక ట్రావెలింగ్ ఎవాంజలిస్ట్గా. అంటే యేసుని మీకు కనపరిచాడు అని చెప్పినప్పుడు ఎలా కనపరిచాడు? ఒకటి, స్వకీయుల యొద్దకు పంపడం ద్వారా కనపరిచాడు. రెండవది మనం ఆలోచించిన విషయము, సంచరింప చేయడం ద్వారా. ఒక వ్యక్తిని ఒకే చోట పెట్టే ఉన్నాడు, ఆయన కనిపించడు. నిన్న మీరు అక్కడ కావల్లో కనిపించారే, నిన్న మీరు గుంటూరులో కనిపించారే, నిన్న మీరు విజయవాడలో కనిపించారే, అవునండి వచ్చానండి, మళ్ళీ ఈరోజు నెల్లూరులో కనిపించారు మీరు అని అన్నట్టుగా యేసు సంచరిస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘం మొదలుకొని లవోదికే సంఘం వరకు ఉన్నటువంటి 7 సంఘపు దూతలు లేకపోతే వాళ్ళు చేస్తున్న పరిచర్య మధ్యలో ఆయన సంచరించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, స్వకీయులకు పంపడం ద్వారా ఆయన కనపరిచాడని, సంచరింపజేయడం ద్వారా ఆయన కనపరిచాడని. మూడో విషయం, మత్తయి సువార్త 3:17 చదవండి. అక్కడ మనకు మరియు ఇదిగో
ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఎవరిది శబ్దం? యేసుప్రభు శబ్దం కాదు. ఎవరి శబ్దం అది? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆకాశం నుంచి వచ్చింది, పై నుంచి వచ్చింది. ఆకాశవాణి. ఎవరి గురించి అది? ఈయన నా ప్రియమైన శిష్యుడు, పేతురు నా ప్రియమైన శిష్యుడు, యోహాన్ నా ప్రియమైన శిష్యుడు, యాకోబు నా ప్రియమైన శిష్యుడు అని కాదు. ఈయన నా ప్రియమైన కుమారుడు, హీఈస్ మై బిలవడ్ సన్. సాక్ష్యము చెప్పడం ద్వారా యేసును కనపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. స్వకీయుల యొద్దకు పంపడం ద్వారా ఆయన్ని కనపరచడం మాత్రమే కాకుండా, సంచరింప చేయడం ద్వారా మాత్రమే ఆయన్ని కనపరచనివ్వకుండా, అంతేకాకుండా సాక్ష్యం ఇవ్వడం ద్వారా. సాక్ష్యం ఇచ్చింది ఎవరు? యేసుప్రభు మంచోడండి, నా కుమారుడని. యేసుప్రభు అన్యాయస్తుడు కాదండి, కాదు. తన కుమారుని గురించి పరమ తండ్రి అబద్ధమాడజాలని దేవుడు పిలిచాడు, పలికాడు, స్పందించాడు. బాబు, వై డు జాయిన్ విత్ మీ, నాతో కలుసుకోండి అని కొంతమందిని పిలిచాడు. ఇప్పుడు ఇక్కడ రాయబడ్డ మాట 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక స్వరం వినబడింది. యోహానుకో వీళ్ళకి ఎవరికి అర్థమై ఉండదు. ఎవరు తప్ప ఎవరు మాట్లాడారు? ఆకాశం నుంచి ఎవరు మాట్లాడతారు? దేవదూతలు ఏమైనా మాట్లాడారా? కానే కాదు. తండ్రి తన కుమారుడి గురించి ఇచ్చిన సాక్ష్యం ఇవ్వడం ద్వారా కనపరిచాడు కదా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 1:5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. చాలండి. సత్యమును ప్రకటించడం ద్వారా కనపరిచాడు ఆయన్ని. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధంగా ఉన్న రక్షణ. యేసును 4 విధాలుగా కనపరిచాడు. స్వకీయుల యొద్దకు పంపడం ద్వారా, సంచరింపజేయడం ద్వారా, సాక్ష్యం ఇవ్వడం ద్వారా, సత్యమును తెలపడం ద్వారా కనపరిచాడు. యేసును తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో కనపరుస్తూ అలా నడిపించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.